ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండలోని 23వ సర్గలో ఉన్నాం. శ్రీరామచంద్రమూర్తి వానర సైన్యంతో కూడి సముద్రం మీదుగా సేతువును నిర్మించి అవతల పక్క ఒడ్డుకు చేరుకున్నాడు. నిమిత్తాని నిమిత్తజ్ఞో దృష్ట్వా లక్ష్మణ పూర్వజ సౌమిత్రిం సంపరిష్వజ్య ఇదం వచనమబ్రవీత్. పరిగృహ్యోదకం శీతం వనాని ఫలవంతి చ బలౌఘం సంవిభజ్యేమం వ్యూహ్య తిష్ఠేమ లక్ష్మణ. లోకక్షయకరం భీమం భయం పశ్యామ్యుపస్థితం నిబర్హణం ప్రవీరాణాం వృక్షవానర రక్షసాం. వాతాశ్చ కలుషావాంతి కంపతే చ వసుంధరా పర్వతాగ్రాణి వేపంతే పతంతి చ మహీరుహాః. మేఘాః క్రవ్యాత సంకాశాః పరుషాః పరుషస్వనాః. క్రూరాః క్రూరం ప్రవర్షంతి మిశ్రం శోణితబిందుభిః. శకున శాస్త్రజ్ఞుడైన శ్రీరాముడు ఆ సమయానికి ఏర్పడుతున్న శకునాలను గమనించి లక్ష్మణుడితో ఇలా అన్నాడు: తమ్ముడా, చల్లని జల సమృద్ధి కలిగి ఫలవృక్షములతో నిండిన చక్కని ప్రదేశమును చూడు. అచ్చట మన సైన్య విభాగములను నిలిపి సరి అయిన వ్యూహరచనతో యుద్ధానికి సన్నద్ధులం అవుదాం. ఈ శకునాల్ని బట్టి లోకములకు వినాశనమును గూర్చెడి తీవ్రమైన భయావహ స్థితి ఏర్పడనున్నదని భావిస్తున్నాను. భల్లూక వీరులకును వానర యోధులకును రాక్షస ప్రముఖులకును ఇవి వినాశమును సూచించుచున్నవి. అకస్మాత్తుగా ధూళి రేణువులతో నిండి కలుషితములైన గాలులు వీస్తున్నాయి. భూమి కంపిస్తోంది. పర్వత శిఖరములు అటునిటు ఊగుతున్నాయి. మహావృక్షములు నేలకు ఒరిగిపోతున్నాయి. మేఘములు నరమాంసభక్షకులైన రాక్షసుల వలె కనబడుచూ భీకరంగా ఉన్నాయి. కర్ణ కఠోరంగా గర్జిస్తున్నాయి. రక్త చందన సంకాశా సంధ్యా పరమ దారుణా జ్వలత ప్రపతత్యేతత్. ఆదిత్యాదగ్నిమండలం దీనా దీనస్వరాః క్రూరాః సర్వతో మృగపక్షిణః. ప్రత్యాదిత్యం వినద్దంతి జనయంతో మహద్భయం. రజన్యాం అప్రకాశస్తు సంతాపయతి చంద్రమాః. కృష్ణరక్తాంశుపర్యంతో లోకక్షయ ఇవోదితః. హ్రస్వో రూక్షో ప్రశస్తశ్చ పరివేశః సులోహితః. ఆదిత్యే విమలే నీలం లక్ష్మణ దృశ్యతే. సంధ్యా సమయము ఎర్రచందనమును పూసుకొనినట్లు మిగుల భయానకమై కనిపిస్తోంది. సూర్యమండలము నుండి నిప్పు కణికలు జ్వలించుచూ రాలుచున్నవి. సోదరా, క్రూరములైన మృగములు పక్షులు దీనములైన వదములతో సూర్యుని వైపు చూచుచున్నవి. అంతేగాక అవి భయావహ పరిస్థితులను సూచించుచు అంతటను తిరుగుచూ క్రూరంగా అరుస్తున్నాయి. చంద్రుడు రాత్రివేళ అయినను కాంతిహీనుడై పరితపింపు చేస్తున్నాడు. నలుపు ఎరుపు కిరణములతో ఉదయించుచున్నాడు. ఇది లోక ప్రళయమునకు సూచకము. నిర్మలమైన సూర్యమండలమున నల్లని మచ్చ కనబడుచున్నది. ఆయన చుట్టూను ఏర్పడిన ఎర్రని పరివేశము బాగా చిన్నదై తీవ్రంగా ఉన్నది. ఇది అశుభాన్ని సూచిస్తోంది అన్నాడు. పెద్దలు ఏమంటారంటే, సూర్యబింబం మీద నల్లని మచ్చ కనిపిస్తున్నది అంటే అది సూర్యగ్రహణం అని అర్థం. దానిని బట్టి జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి ఈ యుద్ధం జరిగిన సమయాన్ని లెక్కగట్టి చూశారు చాలామంది పండితులు.
దాని మీద చాలా చర్చలు ఉన్నాయి. కానీ 24వ మహాయుగంలోని త్రేతాయుగంలో జరిగినట్లు ఒక మ్యాథమెటికల్ అనాలిసిస్ ఎంచేదంటే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఇవి వీటికి క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. మన పూర్వీకులు పంచాంగాలలో ఆ రోజుల్లోనే లెక్కగట్టి చూపించారు. వాళ్ళ దగ్గర టెలిస్కోపులు లేవు, ఏమీ లేవు. కానీ ఇన్ని గడియలకు ఉంటుంది ఈ గ్రహణం, పట్టు విడుపు అన్నీ చెప్పారు. అంచేత మ్యాథమెటికలీ స్పీకింగ్ ద డిస్టెన్సెస్ బిట్వీన్ ప్లానెట్స్, భూమికి సూర్యుడికి మధ్య ఉన్న వ్యత్యాసం, ఇవన్నీ కూడా లెక్కల్లో ఉన్నాయి ఆ కాలానికే. వాటిని బట్టి కొన్ని క్యాలిక్యులేషన్స్ చేశారు. కాల నిర్ణయం అనేది దాని ప్రకారం జరుగుతుంది. ఎంచేత అంటే రాహుకేతువుల యాక్సిస్లో గ్రహణాలని అనుసరించి వాటిని క్యాలిక్యులేట్ చేస్తారు. ట్రూ పొజిషన్స్, మీన్ పొజిషన్స్ అనేవి. అంచేత ఈ రోజుకి కూడా ఆస్ట్రోఫిజిసిస్టు, కాస్మాలజిస్టు ఒక ఎక్లిప్స్ జరిగినప్పుడు వాళ్ళు ఎన్నో అబ్జర్వేషన్స్ చేస్తారు. మహాభారత యుద్ధంలో కూడా ఇటువంటి ఒక విషయం ముందరికి వస్తుంది. దాన్ని బట్టి కూడా క్యాల్కులేషన్స్లోకి వెళ్ళారు మన వాళ్ళు. సో శ్రీరాముడు చెప్తున్నాడు కొన్ని శకునాల గురించి. రజసా మహతాచాపి నక్షత్రాన్ని హతాని చ యుగాంతమివ లోకానాం పశ్య శంసంతి లక్ష్మణ. కాకాహ శేనాస్తథా గృధ్రా నీచై పరిపతంతి చ శివాశ్చాప్య శివాన్ నాదాన్ నదంతి సుమహాభయాన్. శైలైః శూలైశ్చ ఖడ్గైశ్చ విసృష్టైః కపిరాక్షసైః భవిష్యత్యావృతా భూమి మాంసశోణితకర్దమా. నక్షత్రాలు తీవ్రంగా ధూళిచే కప్పబడి కాంతి తరిగియున్నాయి. ఇది లోకములకు రాబోవు ప్రళయమును సూచించున్నట్లు ఉన్నది. కాకులు డేగలు దుర్బలములైన గ్రద్దలు భూమికి దగ్గరగా ఎగురుతున్నాయి. నక్కలు మిగుల భయం గొలుపుతూ అశుభసూచకంగా కూస్తున్నాయి. వానరయోధులు రాక్షస వీరులు ఒకరిపై మరి ఒకరు శైలములను శూలములను ఖడ్గములను విసిరివేచు ఘోరంగా పోరు సల్పుటచే భూమి అంతయు రక్త మాంసములతో నిండి బురదగా మారగలదు. క్షిప్రమధ్యైవ దుర్ధర్షాం పురీం రావణపాలితాం అభియామజవేనైవ సర్వతో హరిభిర్వృతాః ఇచ్చేవ ముక్త్వా ధర్మాత్మా ధన్వీ సంగ్రామహర్షణః. ప్రతస్థే పురతో రామో లంకాం అభిముఖో విభుః స విభీషణ సుగ్రీవాః సతస్థే వానరర్షభాః. ప్రతస్థిరే వినర్దంతో నిశ్చితా ద్విషతాం వధే రాఘవశ్చ ప్రియార్థం తు ధృతానాం వీరశాలినాం హరీణాం కర్మచేష్టాభిః తుతోష రఘునందనః. రావణుని అధీనంలో ప్రవేశించుటకు అసాధ్యముగానున్న లంకా నగరముపై మనం వానరయోధులతో కూడి నేడే శీఘ్రంగా దాడి చేద్దాం. ఇలా చెప్పాడు శ్రీరామచంద్రమూర్తి. సేనకి ముందర నిలబడ్డాడు. మార్చ్ మొదలుపెట్టాడు. అనంతరం వానర వీరులెల్లరూ విభీషణ సుగ్రీవాది ప్రముఖులతో కూడి శత్రువులను తప్పక వధించి తీరుతామని గట్టి నిశ్చయముతో రణధ్వనులను గావిస్తూ ముందుకి సాగారు. గొప్ప బల పరాక్రమములు గల వానరయోధులు శ్రీరామునకు ప్రియమును కూర్చుచు రణానుకూలమైన చేష్టలతో ధైర్యంగా పురోగమిస్తున్నారు. వారి కార్యోత్సాహమును గాంచి ఆ రఘువరుడెంతో సంతోషించాడు. ఇత్యాశ్రీ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్య యుద్ధకాండే 13వ సర్గః. లంకానగరాన్ని చూశాడు శ్రీరాముడు. ఒకసారి ఒక అసెస్మెంట్లోకి వచ్చి సైన్యాన్ని విభజించాడు. ఈ సైన్యాన్ని శుకుడు అనే రాక్షసుడు వచ్చి ఒక్కసారి చూసి తిరిగి రావణుడికి చెప్పాడు. సా వీర సమితి రాజ్ఞా విరరాజ వ్యవస్థిత శచినా శుభనక్షత్ర పౌర్ణమాసీవ శారది.
ప్రజచాల చ వేగేన త్రస్తా చైవ వసుంధరా పీడ్యమానా బలౌఘేన తేన సాగరవర్చసా తతః శుశ్రూరాకృష్టం లంకాయాం కాననౌకసః భేరీ మృదంగ సంజుష్టం తుములం రోమహర్షణం బభూవుస్తేన ఘోషేణ సంహృష్టా హరియూథపాః అమృష్యమాణాస్తం ఘోషం వినేదుర్ఘోషవత్తరం రాక్షసాస్తు ప్లవంగానాం శుశ్రూశ్చాపి గర్జితం నర్దతామివ తృప్తానాం మేఘానాం అంబరేశ్వనం. వానర సైన్యం యావత్తూ చక్కగా ఆర్గనైజ్ అయిపోయి అక్కడ నిలబడింది. అపారమైన సముద్రం వలి ఒప్పుచున్న వానర వీరుల సమూహము యొక్క భారమునకు తట్టుకొనలేక భూమి మిక్కిలి భయంతో కంపించింది. వానర సైన్యం అనేది సామాన్యమైన సైన్యం కాదు. కోట్లలో ఉన్నారు వాళ్ళంతా. ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తున్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. వెంటనే ఆ వానర యోధులకు లంక లోపల నుండి కోలాహలం వినిపించిందిట. ఏమిట్రా అంటే ఆ కోలాహలములు భేరీ మృదంగ నాదములతో గూడి గగుర్పాటును గూర్చుచు భయంకరములై అలరారుచుండెను. ఆ తుముల ధ్వనులకు హర్షోత్సాహములతో పొంగిపోయారట ఆ వానరులందరూను. వెంటనే వారు ఆ రాక్షసుల కోలాహల ధ్వనులకు రెచ్చిపోయి అంతకంటేనూ మిక్కుటముగా గర్జనలు చేశారు. అది వీరుల యొక్క లక్షణం. ఏమిట్రా అంటే అవతల పక్కవాడు ఏమన్నా సౌండ్ చేస్తే దానికంటే ఎక్కువ డెసిబెల్ వాల్యూతో ఇక్కడి నుంచి అరుస్తారు. ఎస్, వీఆర్ రెడీ, కాచుకో. వానరయోధులు దర్పముతో కావించుచున్న సింహనాదములు ఆకాశమునందలి మేఘముల గర్జనల వలె ఒప్పుచుండెను. ఆ ధ్వనులు రాక్షసులకు కూడా వినిపించాయిట. దృష్ట్వా దాశరథిర్లంకాం చిత్రధ్వజ పతాకినీం జగామ మనసా సీతాం దూయమానేన చేతసా అత్ర సా మృగశాపాక్షి రావణేనోపరుధ్యతే అభిభూతా గ్రహేణేవ లోహితాంగేన రోహిణి దీర్ఘముష్ణం చ నిశ్వస్వ సముద్వీక్ష్య చ లక్ష్మణం ఉవాచ వచనం వీరః తత్కాలహితమాత్మనః. ఆ లంక మీద ఎక్కడ చూసినా చిత్రములైన జెండాలున్నాయిట. వాటన్నింటినీ చూసి ఒక్కసారి శ్రీరాముడికి సీతమ్మ వారు గుర్తుకొచ్చిందిట. ఆలోచించాడు. మృగశాపాక్షి అయిన సీత రావణుని చెరలో బంధింపబడినది ఇక్కడే కదా. ప్రస్తుతం ఆమె స్థితి అంగారక గ్రహపీడకులోనైన రోహిణి దశ వలె ఉండి ఉంటుంది అని వెంటనే ఆయన వేడి నిట్టూర్పులను విడుస్తూ లక్ష్మణుని వైపు చూస్తూ యుద్ధ సమయమునకు తగినట్లుగా తనకు తోచిన హితవచనములను ఇలా చెప్పాట. ఆలిఖంతీమివాకాశం ఉత్థితాం పశ్య లక్ష్మణ మనసేవ కృతాం లంకాం నగాగ్రే విశ్వకర్మణ విమానైర్బహుభిర్లంకా సంకీర్ణా భువి రాజతే విష్ణోః పదమివాకాశం ఛాదితం పానురైర్ఘనైః పుష్పితైః శోభితా లంకా వనైశ్చైత్రరథోపమైః నానాపతంగ సంజుష్టైః ఫలపుష్పోపగైః శుభైః పశ్య మత్త విహంగాని ప్రలీన భ్రమరాణి చ కోకిలాకులషండాని దోధవీతి శివోనిలః. లక్ష్మణ, ఆకాశాన్ని తాగుచున్నట్లుగా ఉన్నదయ్యా ఈ లంక. విశ్వకర్మ ఏకాగ్రతతో బాగుగా మనస్సు నిలిపి నిర్మించినట్లున్నది. అసలు విశ్వకర్మ ఏం చేసినా చాలా గొప్పగా ఉంటుంది. ఇక్కడ శ్రీరాముడు ఏమంటున్నాడంటే అటువంటి విశ్వకర్మ చాలా జాగ్రత్తగా ఏకాగ్రతతో బాగుగా మనస్సు నిలిపి కాన్సన్ట్రేట్ చేసి నిర్మించినట్లున్నదయ్యా. ఈ నగరము అసంఖ్యాకములైన రాజభవనములచే విరాజిల్లుతున్నది. తెల్లని మేఘములచే కప్పబడినదై విష్ణుపాదముచే వ్యాప్తమైన ఆకాశము వలె విలసిల్లుచున్నది. వామనావతారంలో మహావిష్ణువు మరి అలా వ్యాపించాడు కదా, త్రివిక్రముడైన. విష్ణుపాదముచే వ్యాప్తమైన ఆకాశంలాగా ఉన్నది అంటాడు. ఈ లంకయందలి వనములు వివిధములకు పక్షుల కలకల ధ్వనులతో ఒప్పుచూ చక్కని పువ్వులతో ఫలములతో నిండి మనోహరంగా ఉన్నవి.
ఒక చిన్న అద్భుతమైన కంపారిజన్ ఏమిట్రా అంటే, విష్ణుపాదం అంటే విష్ణుమూర్తి నల్లగా ఉంటాడు, ఆయన పాదంతో కప్పబడిన ఆకాశం అంత నీలంగా చక్కగా కనిపిస్తోంది కదా. తెల్లని మేఘములచే కప్పబడినదై విష్ణుపాదముచే వ్యాప్తమైన ఆకాశంలా ఉందిట. ఒక చిన్న ఇన్సిడెంటల్ కరోలరీ అంటే సాహిత్యంలో, ప్రస్తుతం లంకలోకి పాదం పెట్టింది ఎవరయ్యా? శ్రీరామచంద్రమూర్తి కదా. అందుకని ఆయనే ఒక్కసారి ఆ ఎగ్జాంపుల్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఈ లంకయందలి వనములు వివిధములకు పక్షుల కలకల ధ్వనులతో ఒప్పుచు చక్కని పువ్వులతో ఫలములతో నిండి మనోహరంగా ఉన్నవి. అట్టి ఈ వనములు పూలశోభలతో దర్శనీయములై ఉన్న చైత్రరథ వనశోభలను చున్నవి. లక్ష్మణ, ఈ వన వృక్షములపై బాగుగా మదించియున్న పక్షులను మకరందములను సేవించుటలో లీనములై ఉన్న భ్రమరములను చిగురుటాకులను తిని పంచమస్వరములను ఆలపించుచున్న కోకిలలను చూడు. చల్లని గాలులు ఈ వన వృక్షములను తిన్నగా కంపింపజేయుచున్నవి సుమా. విమానైర్బహుభిర్లంకా సంకీర్ణాభువిరాజతే విష్ణోపదమివాకాశం ఛాదితం పానురైర్ఘనై పుష్పితై శోభితాలంకా వనైశ్చైత్రరథోపమై నానా పతంగ సంఘుష్టై ఫలపుష్పోపగై శుభై పశ్చమత్త విహంగాని ప్రలీన భ్రమరాణి చ కోకిలాకుల షండాని దోధరీతి శివో నిలః ఇది దాశరథీ రామో లక్ష్మణం సమభాషత. బలం చ తద్వై విభజన్ శాస్త్రదృష్టేన కర్మణ శశాస కపిసేనాయ బలమాదాయ వీర్యవాన్ అంగతస్థ నీలేన తిష్ఠే దురసి దుర్జయ. ఇలా అన్నాడు శ్రీరాముడు లక్ష్మణుడితో. యుద్ధనీతిని అనుసరించి సేనలను విభజించి ఇలా అన్నాడు, పరాక్రమశాలి శత్రువులకు అజేయుడు అయిన అంగదుడు కపిసేనా బలములను తీసుకుని నీలునితో గూడి సేన యొక్క వక్షస్థల భాగమున అంటే గరుడ వ్యూహమున ప్రముఖ స్థానం అంటారు దాన్ని, అక్కడ నిలబడాలి అన్నాడు. యుద్ధంలో చాలా వ్యూహాలు ఉంటాయి. మామూలుగా చాలామందికి మహాభారతంలోని చక్రవ్యూహం పద్మవ్యూహం గురించి విపులంగా చూస్తారు, ఎక్కడైనా వింటారు. కానీ మహాభారతంలో చాలా వ్యూహాల గురించి చెప్పారు. ఒక్కొక్క రోజు రెండు వ్యూహాలు చూస్తాం మనం 18 రోజులు. అలాగే రామాయణ కాలానికి కూడా యుద్ధంలో యుద్ధనీతిని అనుసరించి కొన్ని వ్యూహాలు పన్నుతారు. గరుడ వ్యూహం అంటే ఏమిటి అంటే, గరుడ పక్షి గమనం ఎలా ఉంటుందో రెక్కలు విప్పి వెళ్తున్నప్పుడు సైన్యం ఆ విధంగా డివైడ్ అవుతుంది. అంటే మీరు ఆకాశంలోంచి ఆ సైన్యం యొక్క విభజనని చూస్తే గరుడ పక్షి ఎగురుతూ ఒక చోటికి వాలుతున్నట్టు కనిపిస్తుంది. అది గరుడ వ్యూహం అంటే. అంటే ఏమిటి అంటే, అటు ఇటు రెక్కలు వెడల్పుగా ఉన్న సైన్య శిబిరాలు అలా ఉంటాయి. అటు సైడు 2 సైడ్లు ఉంటాయి. అవి ముందరికి వెళుతూ ఉంటారు ఒకేసారి. దానిని అటాక్ చేయాలి అంటే గరుడ వ్యూహం అన్నది మీరు చెస్ ఆడేటప్పుడు కూడా సిసిలియన్ డిఫెన్సా ఇండియన్ డిఫెన్సా అనేవి 2-3 ఇలా ఉంటాయి. నా మీ డిఫెన్సే ఒక్కోసారి అటాకింగ్గా ఉంటుంది. దట్ ఈజ్ ఇండియన్ డిఫెన్స్ యాక్చువల్లీ. సిసిలియన్ డిఫెన్స్లో నేను నిన్ను రానిను అట్లా ఉంటుంది డిఫెన్స్ అన్నది. చెస్లో కూడా మీరు అవతల పక్క బ్లాక్ వైట్ పీసెస్ వెళ్తున్నప్పుడు ప్రతి మూమెంట్కి ఇటువాడు చేసినా అటువాడు చేసినా కూడా అక్కడ వ్యూహం మారుతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా నేను అటాక్కి రెడీగా ఉన్నాను, డిఫెన్స్కి రెడీగా ఉన్నాను అని చెప్పే వ్యూహం గరుడ వ్యూహం. చాలా గొప్ప వ్యూహం గరుడ వ్యూహం. ఆ గరుడ వ్యూహానికి వక్షస్థల భాగమున అంటే ప్రముఖమైన స్థానంలో వీళ్ళు నిలబడాలి అన్నాడు. తిష్టేద్ వానరవాహిన్యా వానరౌఖ సమావృత ఆశ్రిత్య దక్షిణం పార్శ్వం వృషభో వానరర్షభ గంధహస్తీవ దుర్ధర్ష తరస్వీ గంధమాదన తిష్టేద్ వానరవాహిన్యా సవ్యం పార్శ్వం సమాశ్రిత మూర్తిస్థాస్యామ్యహం యుక్తో లక్ష్మణేన సమన్విత
జాంబవాంశ్చ సుషేణశ్చ వేగదర్శీ చ వానరః వృక్షముఖ్యా మహాత్మానః కుక్షిం రక్షन्तు తే త్రయః జఘనం కపిసేనాయాః కపిరాజోభిరక్షతు పశ్చార్ధమివ లోకస్య ప్రచేతాస్తేజసావృతః సువిభక్త మహావ్యూహ మహావానరరక్షిత అనీకినీ సా విభవౌ యథా జౌస్సాభ్ర సంప్లవ. జాగ్రత్తగా వినండి. సైన్యంలో ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరికి ఏ పాజిటివ్ గుణం ఉన్నది, ఎవరి స్ట్రెంగ్త్ ఏమిటి, వాళ్ళ వీక్నెస్ ఏమిటి అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అక్కడ లీడర్కి. తెలుసుకుని వాళ్ళని ఎక్కడ నిలబెట్టి ఎలా ముందరికి తీసుకువెళ్ళాలి, వాళ్ళు ముందరికి వెళుతుంటే ఎలా అందరూ వాళ్ళ వెనకాల వెళ్ళగలరు, అలాంటి వాళ్ళు కాకుండా ఇంకెవరినో పెడితే సైన్యం వెనక్కి వచ్చేసే పరిస్థితి ఉంటుంది. సో యూ హ్యావ్ టు రీఆర్గనైజ్ అండ్ రీపొజిషన్ యువర్ సెల్ఫ్. ఇన్ఫ్యాక్ట్ for those of you who have learned strategic management, there are two concepts. One is repositioning for reorganizing. The other one is vice versa, that is reorganizing for repositioning. అంటే మీ సైన్యం డైనమిక్గా ఉండాలి. ఇక్కడ మీరు చేస్తున్నది మీ ఇంట్లో కాదు కదా, యు ఆర్ గోయింగ్ అవుట్ అండ్ అటాకింగ్ ది ఎనిమీ. సో ఎనిమీ యొక్క వ్యూహం ప్రకారం, వాళ్ళ వేగం ప్రకారం, వాళ్ళ పరాక్రమం, వాటన్నింటినీ అనుసరించి అవి గమనించి మీరు వాళ్ళతో యుద్ధం చేసే ఒక ప్రక్రియ ఇక్కడ స్ట్రాటజైజ్ చేసుకోవడంలో ఉంటుంది. మీ బలాబలాలని కొద్దిగా ఆర్గనైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి మీ దగ్గర ఉన్నవాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నది ముందర లీడర్కి తెలియాలి. అంత గొప్పగా చెప్పాడు చూడండి. కపివరుడైన ఋషభుడు వానర సైన్యములతో కూడి సేన యొక్క కుడి పార్శ్వమున ఉండాలి అన్నాడు, రైట్ సైడ్. మదపుటేనుగు వలె ఎదిరింప శక్యము గానివాడు బలశాలి అయిన గంధమాదనుడు సేన యొక్క ఎడమ పార్శ్వభాగమును నిలిచి ఉండాలి అన్నాడు. అంటే ఏంటంటే చాలా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్నవాడిని అక్కడ ఎడమ పార్శ్వభాగమున నిలిచి ఉండాలి అన్నాడు. నేనును లక్ష్మణుడును బలములతో కూడి సేన యొక్క మూర్ధస్థానమున సావధానులమై ఉంటాము. పైన యుద్ధము చేయుటలో సమర్థులైన జాంబవంతుడు, సుషేనుడు, వేగదర్శి అను వానర ప్రముఖులు సేన యొక్క కుక్షస్థానమున నిలిచి గర్భంలో దానిని రక్షిస్తూ ఉండాలి. ఎంచేత అంటే గరుడ వ్యూహం వేసినప్పుడు అవతల పక్కవాడు ఎలా అటాక్ చేస్తాడు, ఎక్కడ ముందర అటాక్ చేస్తాడు అన్నది ఇక్కడ తెలిసి ఉండాలి సేనాపతికి. ఆ స్థానంలో ఇక్కడ ఎవరిని పెట్టాలి, డిఫెన్స్. మీరు హాకీ కానీ ఫుట్బాల్ కానీ చూస్తే డిఫెన్స్ దగ్గర ఎలా ఎవరు ఉండాలి, అటాక్ చేసేవాడు ఎవడు ఉండాలి, అలా మళ్ళీ ఆఫ్ సైడ్ కాకుండా అటాక్ చేయాలి. దేర్ ఆర్ ఆల్ రూల్స్. సో దీంట్లో మీ వీక్ పాయింట్ని అవతల పక్కవాడు ఎప్పుడూ వెతుకుతూనే ఉంటాడు. అది వీళ్ళు చేస్తారు. అంచేత ఎక్కడ ముందర అటాక్ చేస్తే మొత్తం వ్యూహం చిన్నాభిన్నమైపోతుంది అనేది శత్రువుకి తెలుసు. ఎందుకని అంటే వాడు ఎటువంటి వ్యూహాన్ని పన్నాడు, గరుడ వ్యూహం, అతను ఏం చేస్తాడు, ఇంకో వ్యూహం పన్నుతాడు అనమాట, దానికి ఆపోజిట్గా. అంచేత ఎవరు ఎక్కడ ఉండాలో చాలా బ్యూటిఫుల్గా చెప్పాడు. వానరులకు ప్రభు అయిన సుగ్రీవుడు సేనకు వెనుక భాగం ఉండమన్నాడు. మహా తేజస్వి అయిన వరుణుడు లోకము యొక్క పశ్చిమ దిశను వలె సేనలను రక్షించుచుండవలెను అన్నాడు. వరుణుడు పశ్చిమ దిక్కుకి అధిపతి. అలాగా వెనకాల సుగ్రీవుడు ఉండి సైన్యాన్ని రక్షిస్తూ ఉండాలి అన్నాడు. అప్పుడు గరుడ వ్యూహమును అనుసరించి చక్కగా విభక్తమై ప్రముఖ వానర వీరులచే రక్షింపబడుచుండడి ఆ సేన మేఘములచే ఆవృతమైన ఆకాశం వల్లే భాసిల్లిందిట ఒక్కసారి. ఇది శ్రీరాముడి సైన్యం. రామదండు ఎలా ఉందయ్యా అంటే గరుడ వ్యూహాన్ని పన్ని బ్రహ్మాండంగా నిలబడి ఉన్నది అక్కడ. మొత్తం ఆకాశం మేఘములతో నిండిపోయినట్టు అలా కనిపిస్తున్నారు ఆ వానరులందరూను. సువిభక్త మహావ్యూహ మహావానర రక్షిత అనీకినీ సా వివహౌ యథా జౌస్సాభ్ర సంప్లవ ప్రగృహ్య గిరి శృంగాణి మహతశ్చ మహీరుహాన్ ఆసే దుర్వానరా లంకాం విమర్దయుషవోరణే శిఖరైర్వికిరామైనాం
లంకాం ముష్టిభిరేవ వా ఇతి స్మదధిరే సర్వే మనాంసి హరిసత్తమాహ. సమరభూమియందు శత్రువులను మట్టి గరిపించుటకై ఆరాటపడుచున్న వానర యోధులు పర్వత శిఖరములను మహావృక్షములను గ్రహించి లంకను ముట్టడించారు. వానర వీరులెల్లరూ శిఖరములతో గాని ముష్టి ఘాతములతో ఈ లంకను నుగ్గు నుగ్గు గావింతుము అని తమ మనస్సులలో దృఢంగా నిశ్చయించుకున్నారట. ప్రిపేర్ అయిపోయారు వాళ్ళు, ఇదిగో ఇహ నరికేయడమే అందరినీ అని. తతో రామో మహాతేజా సుగ్రీవమిదమబ్రవీత్ సువిభక్తాని సైన్యాన్ని శుక ఏష విముచ్యతాం. మిగుల పరాక్రమశాలి అయిన శ్రీరాముడు సుగ్రీవుడితో, మన సైన్యములన్నీయును చక్కని వ్యూహరచనతో సముచిత స్థానములలో నిలిపబడినవి, అంచేత మన దగ్గరికి వచ్చిన ఈ శుకరాక్షసుని విడిచిపెట్టేసేయండి అన్నాడు. అంటే ఆ శుకుడు ఎవరయ్యా అంటే ఒక స్పై ఇక్కడికి ప్రవేశించాడు. రావణాసురుడు పంపించాడు వీళ్ళ సంగతి చూసి ఒకసారి నాకు రిపోర్ట్ ఇమ్మన్నాడు కదా, వాడిని బంధించారు కదా వీళ్ళు, ఇప్పుడు మనం అంతా చక్కగా ఆర్గనైజ్ అయిపోయాం కాబట్టి ఇక వాడిని వదిలేసేయండి అన్నాడు. అంటే ఏమిటి అంటే, అవతల పక్క వాడికి వాడిచ్చే రిపోర్టు ఇవ్వమనండి, మేము పిచ్చివాళ్ళ లేము, మేము కూడా ఆర్గనైజ్డ్గా బ్రహ్మాండంగా ఉన్నాము, కాచుకో నువ్వు అని శత్రువుని భయపెట్టేందుకు కొన్ని ఉంటాయి పద్ధతులు, అది కూడా చెప్పమన్నాడు. రామస్య వచనం శ్రుత్వా వానరేంద్రో మహాబలః మోచయామాసతం దూతం శుకం రామస్య శాసనాత్. వెంటనే వాడిని వదిలేశారు. మోచితో రామవాక్యేన వానరైశ్చాభిపీడితః శుకః పరమ సంత్రస్తో రక్షోధిపముపాగమత్. రావణ ప్రహసన్నేవ శుకం వాక్యమభాషత. కిమిమౌ తే సితౌ పక్షౌ లూనపశ్చశ్చ దృశ్యసే కచ్చిన్నానేక చిత్తానాం తేషాం త్వం వశమాగతః. వెంటనే భయపడిపోయి ఆ శుకరాక్షసుడు శ్రీరాముడు పంపించేశాడు కాబట్టి బంధ విముక్తుడై రావణుడి దగ్గరికి వచ్చాడు. రావణాసురుడు నవ్వుతూ అడిగాడు, ఓ శుక, నీ రెక్కలు ఎందుకు ఇలా బంధింపబడినవి? వాటిని నరికేసినట్టు కూడా కనిపిస్తోంది. చపల చిత్తులైన వానరుల చేతికి ఏమన్నా చిక్కిపోయావా అని అడిగాడు. తతస్ సభయ సంవిఘ్న తథా రాజ్ఞాభిచోదిత వచనం ప్రత్యువాచేదం రాక్షసాధిపముత్తమం. భయపడిపోతూ చెప్పాడు ఆ శుకుడు, సాగరస్యోత్తరే తీరే బ్రువంస్తే వచనం తథా యథా సందేశమక్లిష్టం సాంత్వయన్ శ్లష్ణయా గిరా క్రుద్ధైస్తైరహముత్ప్లుత్య దృష్టమాత్రైః ప్లవంగమైః గృహీతోస్మ్యపి చారబ్ధో హంతుం లోప్తుం చ ముష్టిభిః నైవ సంభాషితుం శక్యః సంప్రశ్నోత్ర న లభ్యతే ప్రకృత్యా కోపనాస్తీక్ష్ణా వానరా రాక్షసాధిపా స చ హంతా విరాధస్య కబంధస్య ఖరస్య చ సుగ్రీవసహితో రామः సీతాయాः పదమాగతः స కృత్వా సాగరే సేతుం తీర్త్వా చ లవణోదధిం ఏష రక్షాంసి నిర్ధూయ ధన్వీ తిష్టతి రాఘవः వృక్షవానరసంఘానాం అనీకాని సహస్రశః గిరిమేఘనికాశానాం ఛాదయంతి వసుంధరాం అన్నాడు. మహారాజా, సముద్రం యొక్క ఉత్తర తీరానికి చేరిన పిమ్మట సుగ్రీవునకు నచ్చజెప్పుచూ మీ సందేశ వచనములను యథాతథంగా మృదు మధుర రీతిలో స్పష్టంగా చెప్పాను, కానీ ఆ వానరులు నన్ను చూచిన వెంటనే కోపంతో పైకెగిరి నన్ను పట్టుకున్నారయ్యా. నా రెక్కలు ఊడదీశారు, ముష్టిఘాతములతో నన్ను చంపుటకు పూనుకున్నారు. రాక్షసరాజా, కోపము వానరులకు సహజ లక్షణము, పైగా వారు తీవ్ర స్వభావం గలవారు. అసలు నన్ను నోరెత్తనీయలేదు వాళ్ళు. స్వామి, ఎందుకు నన్ను ఇలా బాధిస్తున్నారని అడిగినప్పుడు అసలు నాకు అవకాశం ఎక్కడుంది నాకు? కానీ ఒక్క విషయం ఏమిట్రా అంటే, శ్రీరాముడు మహాపరాక్రమశాలి. విరాధుడు, కబంధుడు, ఖరుడు మొదలగు రాక్షసులు ఆయన చేతిలో హతులైనారు. ఆ ప్రభువు చూడండి, సీతాదేవి జాడను తెలుసుకొని సుగ్రీవాదులతో గూడి ఆమెను రక్షించుటకై ఇక్కడికి వచ్చి ఉన్నాడు. సేతువును నిర్మించి సముద్రమును దాటి ధనుర్ధారి అయి ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఆ వీరుడు మన రాక్షస యోధులను గట్టి పరకలను వలె ఎగరగొడతాడు.
విశాలములైన కాయములతో పర్వతముల వలె మేఘముల రీతిగా ఒప్పుచు అసంఖ్యాకముగా నున్న భల్లూక వానర సైన్యములు అసలు ఈ భూమినంతా కప్పేసేయ్యా అన్నాడు. రాక్షసానాం బలౌఘశ్చ వానరేంద్ర బలస్య చ నైతయోర్విద్యతే సంధి దేవదానవయోరివ పురా ప్రాకార మాయాం తు క్షిప్రం ఏకతరం కురు సీతాం వాస్మై ప్రయక్షాసు సుయుద్ధం వా ప్రదీయతాం. శుకస్య వచనం శ్రుత్వా రావణో వాక్యమబ్రవీత్ రోష సంరక్తనయనో నిర్దహన్నివ చక్షుషా. దేవదానవుల మధ్య సంధి అసంభవమైనట్లు సుగ్రీవుని రాయకత్వమున గల వానర సైన్యములకును రాక్షస బలములకును మధ్య రాజీ కుదురుట కష్టం అన్నాడు. వానర సైన్యములు మన లంకానగర ప్రాకారములపై దాడి చేయకముందే సీతాదేవిని శ్రీరాముడికి అప్పగించుట గాని లేక రఘువీరుని ఎదిరించి పోరాడుటకు గాని సిద్ధపడవయ్యా. ఈ రెండింటిలో ఏదో ఒక పని చేయమయ్యా అన్నాడు ఈ శుకరాక్షసుడు రావణుడితోటి. ఆ మాటలు వినగానే రావణుడు తన చూపులతో అతనిని దహించి వేయనున్నాడా అన్నట్లు కన్నులెర్రజేశాడు. యదిమాం ప్రతియుధ్యేరన్ దేవగంధర్వదానవా నైవ సీతాం ప్రయక్షామి సర్వలోక భయాదపి కదా నామాభిధావంతి రాఘవం మామకాశ్వరాః వసంతే పుష్పితం మత్తా భ్రమరా ఇవ పాదపం కదా తూణీశయైర్దీప్తైః గణశక్కార్ముకచ్యుతైః శరైరాదీపయామ్యేనం ఉల్కాభిరివ కుంజరం. ఏమనుకుంటున్నావురా నువ్వు? దేవదానవ గంధర్వులు ఒక్కటై నాపై దాడికి దిగిన, సమస్త లోకముల వారు నన్ను భయపెట్టిన, ఏది ఏమైనను సీతను మాత్రం అప్పగింపను అన్నాడు. వసంత ఋతువునందు బాగుగా పుష్పించిన చెట్టుపైకి తుమ్మిదల వలె నా బాణములు రామునిపై ఎప్పుడు విరుచుకొని పడునో గదా. నా అమ్ముల పొదలలోనున్న వాడి అయిన బాణములను అమ్ముల పుదులలోనున్న వాడి అయిన బాణములను ధనుస్సునందెక్కు పెట్టి కొరవుల చేయి ఏనుగును వలె అతనిని ఎప్పుడు దగ్ధమునర్చదనో గదా. తచ్చాశ్చ బలవాదాస్యే బలేన మహతావృతః జ్యోతిషామివ సర్వేషాం భ్రమాముజ్జన్ దివాకరః సాగరస్యేవ మే వేగో మారుతస్యేవ మే గతిః నహి దాశరథిర్వేద తేన మాం యోద్ధుమిచ్చతి నమే తూణీశయాన్ బాణాన్ స విషానివ పన్నగాన్ రామ పశ్యతి సంగ్రామే తేన మాం యోద్ధుమిచ్చతి న జానాతి పురా వీర్యం మమ యుద్ధే స రాఘవః. ఏమనుకుంటున్నారు? ఉదయించుచున్న సూర్యుడు సమస్త నక్షత్రముల యొక్క కాంతులను నిర్వీర్యమునర్చినట్లు నా సమస్త బలములతో కూడి నేను శ్రీరాముని వానర సేనలను త్రిప్పికొడతాను. సముద్ర తరంగముల వలె పెనుగాలుల వలె నా బలము తిరుగులేనిది. ఆ విషయమును ఎరుంగక రాముడు నాతో యుద్ధం కోరుకుంటున్నాడు. నా తూణీరముల యందని బాణములు విషసర్పముల వలె ప్రమాదకరములైనవి. రణరంగమున వాటి ధాటిని రుచి చూడక యున్నందున శ్రీరాముడు నాతో పోరుటకై సిద్ధపడుచున్నాడు. రాఘవుడు ఇంతవరకును కథన రంగమున నా పరాక్రమమును చూచి ఎరుగడు. నా జానాతి పురా వీర్యం మమ యుద్ధే స రాఘవః అంటాడు. మమ చాపమయీం వీణాం శరకోడైః ప్రవాదితాం జాశబ్దతుములాం ఘోరాం ఆర్ధభీత మహాస్వనాం నరాచతల సన్నాదాం తాం మమాహితవాహినీం అవగాహ్య మహారంగం వాదయిష్యామ్యహం రణే న వాసవేనాపి సహస్రచక్షుషా యథాస్మి శక్యో వరుణేన వా స్వయం యమేన వా దర్శయితుం శరాగ్నినా మహాహవే వైశ్రవణేన వా పునః. ప్రారంభంలోనే వాల్మీకి రామాయణం నవరసాలతో కూడినది అని చెప్పుకున్నాం. ఇక్కడ రావణాసురుడు ఆయన బల పరాక్రములను వర్ణిస్తున్న తీరును ఒకసారి గమనించండి. ఏమంటాడయ్యా అంటే ఒకసారి చూద్దాం. మమ చాపమయీం వీణాం శరకోణైః ప్రవాదితాం. ఇదండి అలంకారం అంటే. నేను శత్రుసేన అనడి రంగస్థలమున ప్రవేశించి నా ధనుస్సు అనేది వీణను వాయిస్తాను అన్నాడు. జాశబ్దతుములాం ఘోరాం ఆర్తభీత మహాస్వనాం నా బాణములే దానిని మ్రోగించు దండములు
నారాచతల సన్నాదాం తాం మమాహితవాహినీం ధనుష్టంకారములే వీణాస్వర లహరులు మందర మధ్యమ తారస్వరములు రణరంగమునందలి సైనికుల ఆర్తనాదములే వీణాస్వరములకు అనుగుణముగా సాగిడి గీతాలాపములు బాణములను విడుచునప్పుడు కలిగేడి శబ్దములే తాళములు వీణానాదములు శ్రోతల హృదయములను అలరింపజేయును కానీ నా ధనుష్టంకారములు బాణప్రయోగ శబ్దములు శత్రువుల గుండెలను అవ్యజేయును అన్నాడు. అంటే ఆహా అలానా, రాముడు వానర సైన్యాన్ని తీసుకొచ్చాడా, నువ్వు భయపడిపోతున్నట్టున్నావు, కాకపోతే నేను ఇక్కడ ఎలా ఉన్నానో నీకు తెలియట్లేదు, నేను కూడా యుద్ధం చేసేనా అట్లా అనలా. ఆయన ఏమన్నాడంటే, నాకు యుద్ధం అనేది పెద్ద కష్టమైన విషయం కాదని చెప్పేందుకు చాలా చక్కగా అందంగా ఎలా చెప్తున్నాడు అంటే, ఏమనుకుంటున్నావురా, ఇప్పుడు నేను స్టేజ్ మీదకి ఎక్కి ఒక కాన్సర్ట్ ఇస్తాను, ఒక కచేరీ చేయబోతున్నానన్నాడు. అదండి రావణాసురుడు అంటే. ఎలా ఉంటుందిరా అంటే, నా ధనుస్సుతో వీణ వాయిస్తున్నాను ఇదిగో అన్నాడు. ఇహ ఆ శబ్దాలకి వాళ్ళు పారిపోవాల్సిందే, అది నాకు ఆటరా అని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. ఎంత గొప్పగా వర్ణించాడండి మహర్షి. సహస్రాక్షుడైన ఇంద్రుడు గాని, పాశహస్తుడైన వరుణుడు గాని, దండధరుడైన యముడు గాని, శంకరుని మిత్రుడైన కుబేరుడు గాని మహారణరంగమున తమ బాణాగ్నులతో నన్ను ఎదిరింపజాలరు అని చెప్పాడు. నా వాసవేనాపి సహస్రచక్షుషా యథాస్మి శక్యో వరుణేన వా స్వయం యమేన వా దర్శయితుం శరాగ్నినా మహాహవే వైశ్రవణేన వా పునః ఇత్యాశ్రీ శ్రీమద్ రామాయణే వాల్మీకీయ ఆదికావ్య యుద్ధకాండే 14వ సర్గః. सबले सागरं तीर्णे रामे दशरथात्मजे అమాత్యౌ రావణ శ్రీమాన్ అబ్రవీచ్చుకసారణౌ. దశరథ మహారాజు కుమారుడగు శ్రీరాముడు వానర సైన్యములతో కూడి సముద్రమును దాటి దాని దక్షిణ తీరమున విడిసియుండగా మదోన్మత్తుడైన రావణాసురుడు ఆయన మంత్రులైన శుకసారణులతో ఇలా అన్నాడు. సమగ్రం సాగరం తీర్ణం దుస్తరం వానరం బలం అభూతపూర్వం రామేణ సాగరే సేతుబంధనం సాగరే సేతుబంధం తు న శ్రద్ధధ్యాం కథం చ అవశ్యం చాపి సంఖ్యేయం తన్మయా వానరం బలం. అలా అని చెప్పేసి రావణాసురుడు అవతల పక్కవాడిని హీనంగా చూడడం అట్లా ఉండదు. కొన్ని సందర్భాలలో మానవ మాతృడు ఇలా మాట్లాడతాడు, కానీ కొన్ని చోట్ల మెచ్చుకుంటాడు కూడా. చూడండి, విశాలమైన మహాసాగరమును దాటుట దుష్కరమే అయినను వానరసేనయంతయు దానిని దాటి ఈ తీరమునకు చేరింది. శ్రీరాముడు ఈ మహాజలధిపై సేతువును నిర్మించుట ఒక అద్భుత కార్యము అన్నాడు. దీనిని కని విని ఎరుగము. సాగరముపై సేతువు నిర్మింపబడిన విషయమును నేను ఏ విధముగానూ విశ్వసింపజాలకున్నాను, నాకు నమ్మకం కలగట్లేదు. ఆ వానర సైన్యము యొక్క సంఖ్యాబలము ఎంతటిదో దాని శక్తి సామర్థ్యములు ఎట్టివో నేను అవశ్యంగా తెలుసుకొనవలసిన అవసరం ఉన్నది అన్నాడు. చూడండి, అసెస్మెంట్ ఎప్పుడు అవసరం. భవంతౌ వానరం సైన్యం ప్రవిశ్యానుపలక్షితౌ పరిమాణం చ వీర్యం చ ఏ చ ముఖ్యా ప్లవంగమాః మంత్రిణో ఏ చ రామస్య సుగ్రీవస్య చ సమ్మతాః ఏ పూర్వం అభివర్తంతే ఏ చ శూరాః ప్లవంగమాః స చ చేతుర్యథా బద్ధః సాగరే సలిలార్ణవే నివేశం యద్యథా తేషాం వానరాణాం మహాత్మనాం రామస్య వ్యవసాయం చ వీర్యం ప్రహరణాని చ లక్ష్మణస్య చ వీర్యం చ తత్వతో జ్ఞాతుమర్హతః కశ్చ సేనాపతిస్తేషాం వానరాణాం మహౌజసాం ఏతద్ జ్ఞాత్వా యథాతత్వం శీఘ్రమాగంతుమర్హతః. మీరేం చేయాల్సి ఉంటుందంటే, ఎవరో గుర్తుపట్టలేని విధంగా మారువేషాలలో ఆ సైన్యంలోకి ప్రవేశించండి అన్నాడు. ఎవరిని? శుకుణ్ణి, సారణుణ్ణి. దాని పరిమాణము, బలపరాక్రమములు ఎంతటివి, ఆ వానరులలో ముఖ్యులెవరు, రాఘవునకును సుగ్రీవునకును విశ్వసనీయులైన మంత్రులెవరు, వానరసేనలకు ముందు భాగమున ఉండే వీరులెవ్వరు, అగాధమైన జలధిపై సేతువును ఎలా నిర్మించారు వీళ్ళు, అవి కూడా తెలుసుకోండి.
మహాత్ములైన వానర సైనికులు విడిసిన తీరేమిటి? రామలక్ష్మణులు ఇక మీదట ఏమి చేయాలనుకుంటున్నారు? వారి శౌర్య పరాక్రమములు, ఆయుధములు ఎలాంటివి? వాళ్ళ దగ్గర ఏం వెపనరీ ఉంది చూడండి. మిగుల బలశాలులైన వానరులకు సేనానాయకుడు ఎవరు? ఎవరు లీడరు వాళ్ళకి? ఈ విషయములను అన్నింటినీ సమగ్రంగా తెలుసుకొని ఇక్కడ రండి అన్నాడు. ఇది పతి సమాధిష్టౌ రాక్షసౌ సుఖసారణౌ హరిరూపధరౌ వీరో ప్రవిష్టౌ వానరం బలం. వెంటనే వాళ్ళిద్దరూ వానరుల రూపాల్ని ధరించి అక్కడికి బయలుదేరి వాళ్లతో కలిసిపోయాడు. తతస్తద్వానరం సైన్యం అచింత్యం రోమహర్షణం సంఖ్యాతం నాధ్యగచ్చేతాం తదా తౌ శుకసారణౌ సంస్థితం పర్వతాగ్రేషు నిర్దరేషు గుహాసు చ సముద్రస్య చ తీరేషు వనేషూపవనేషు చ తరమాణం చ తీర్ణం చ తర్తుకామం చ సర్వశః నివిష్టం నివిశశ్చైవ భీమనాదం మహాబలం తద్బలార్ణవమక్షోభ్యం దదృశాతే నిశాచరౌ. అపారముగా ఉన్న ఆ వానర సైన్యములను చూసినంతనే కొద్దిగా వణుకు పుట్టింది వాళ్ళకి. ఊహించుటకును అరవి కాని ఆ సైన్యమును లెక్కించుటకు పూనుకొనిరే గాని వాళ్ళ వల్ల కాలేదు. పర్వత శిఖరముల మీద కొంతమంది, కొండ చర్యలపైనను కొంతమంది గుహలలోనూ ఉన్నారు. సముద్ర తీరముల యందు కొందరు, అడవుల్లో కొందరు, ఉద్యానవనాల్లో కొందరు ఇలా తిరుగుతున్నారు. కొంతమంది సముద్రాన్ని దాటుతున్నారు, కొందరు దాటి ఇక్కడికి వస్తున్నారు. ఇలాగా రకరకాలుగా ఉన్నారు వాళ్ళు. రకరకాల నాదములను నడుస్తున్నారు వాళ్ళు. అప్పుడే ఆ ఇరువురును అజేయమైన ఆ సేనా సముద్రమును చూచి ఒక్కసారి ఆశ్చర్యపోయారట. తౌ దదర్శ మహాతేజ ప్రచ్ఛన్నౌ చ విభీషణ అచచక్షేథ రామాయ గృహీత్వా శుకసారణౌ. ప్రజ్ఞాశాలి అయిన విభీషణుడు ప్రచ్ఛన్నముగా వానర రూపములలో ఉన్న ఆ శుకసారణులను గుర్తించాడు. ఆయన ఇమ్మీడియట్గా విభీషణుడికి అర్థమైంది. వెంటనే ఆ ఇద్దరిని రాముని దగ్గరికి తీసుకువచ్చాడు. తస్యేమౌ రాక్షసేంద్రస్య మంత్రిణౌ శుకసారణౌ లంకాయా సమనుప్రాప్తౌ చారౌ పరపురంజయ తౌ దృష్ట్వా వ్యథితౌ రామం నిశాశౌ జీవితే తదా కృతాంజలిపుటౌ భీతౌ వచనం చేదమోచతుః ఆవామిహాగతౌ సౌమ్య రావణ ప్రహితా ఉభౌ పరిజ్ఞాతుం బలం కృష్ణం తవేదం రఘునందన. శత్రుసూదన, ఈ ఇద్దరు రాక్షసరాజైన రావణుని మంత్రులయ్యా. ఈ శుకసారణులు లంక నుండి ఇక్కడికి వచ్చిన గూఢచారులు అన్నాడు. శ్రీరాముణ్ణి చూచినంతనే వారు దిగాలు పడ్డారు. వాళ్ళు ఇక వాళ్ళ బ్రతుకుల మీద ఆశ వదిలేసుకున్నారు. ఒకసారి నమస్కారం చేసుకుని ఉనికిపోతూ ఆయనతో ఇలా అన్నారు. ఓ దయానిధి రఘువర, మీ సైన్యముల శక్తి సామర్థ్యములను పూర్తిగా తెలుసుకొనుటకే మేమిద్దరము రావణుడు పంపగా ఇక్కడికి వచ్చాము అన్నారు. తయోస్తద్వచనం శ్రుత్వా రామో దశరథాత్మజ అబ్రవీత్ ప్రహసన్ వాక్యం సర్వభూతహితే రతః. వాళ్ళ మాటలు విని శ్రీరామచంద్రమూర్తి ఒక్కసారి నవ్వాడు. యది దృష్టం బలం కృష్ణం వయం వా సుపరీక్షితాః యథోక్తం వా కృతం కార్యం ఛందస ప్రతిగమ్యతాం అథ కించిదదృష్టం వా భూయ తద్ద్రష్టుమర్హతః విభీషణో వా కార్ష్ణేన భూయః సందర్శయిష్యతి నచేదం గ్రహణం ప్రాప్య భేత్తవ్యం జీవితం ప్రతి న్యస్తశస్త్రౌ గృహీతౌ వా న దూతౌ వధమర్హతః అన్నాడు. ఒక్కసారి నవ్వి, సరే మా బలములను అన్నింటినీ పూర్తిగా చూశారా, జాగ్రత్తగా గ్రహించారా మా బలపరాక్రముల గురించి? అయితే రావణుడు మీకు అప్పగించిన పని పూర్తి చేసినట్లే. మీరు స్వేచ్ఛగా తిరిగి లంకకి వెళ్ళండి. ఇంకనూ చూడవలసింది ఏమాత్రమైనను మిగిలి ఉంటే అది కూడా చూడండి అన్నాడు. ఈ విభీషణుడు మీకు పూర్తిగా చూపిస్తాడు. టోటలీ ట్రాన్స్పరెంట్. మేము దాచుకునేది ఏం లేదు. ఈ విధంగా మా చేతికి చిక్కినను మీకు ప్రాణభీతి ఏమాత్రం అక్కర్లేదు. ఎందుకంటే నిరాయుధులై మాకడ బందీలుగానున్న మీరు దూతలను వధింపరాదు గదా అన్నాడు. పృక్షమానో విముంచయితౌ చారౌ రాత్రించరావుభౌ శత్రుపక్షస్య సతతం విభీషణ వికర్షణౌ. విభీషణ, ఈ ఇద్దరు రాక్షసులను శత్రుపక్షము యొక్క ఆనుపానులు తెలుసుకొనుటకై వచ్చిన గూఢచారులే అయినను
వీరి రహస్యములు బట్టబయలైనవి. అంటే వాళ్ళు దాపురికం, అంటే వాళ్ళని వాళ్ళు దాచుకోలేకపోయారు. ఇప్పుడు మనలను వేడుకొనుచున్నారు కాబట్టి వాళ్ళని వదిలేసేయండి అన్నాడు. ప్రవిశ్య నగరీం లంకాం భవద్భ్యాం ధనదానుజ వక్తవ్యో రక్షసాం రాజా యథోక్తం వచనం మమ యద్బలం చ సమాశ్రిత్య సీతాం మే హృతవానసి తద్దర్శయ యథా కామం స సైన్య సహబాంధవః శ్వః కాల్యే నగరీం లంకాం స ప్రాకారాం స తోరణాం రాక్షసం చ బలం పశ్య శరైర్విధ్వంసితం మయా క్రోధం భీమమహం మోక్ష్యే స సైన్యే త్వయి రావణ శ్వః కాల్యే వజ్రవాన్ వజ్రం దానవేష్విపరవాసవః इति प्रति समादिष्टौ राक्षसौ सुखसारणौ जयेति प्रतिनन्द्ययितौ राघवं धर्मवत्सलम् आगम्य नगरीं लङ्काम् अब्रूतां राक्षसाधिपम्. రాక్షసదూతలారా, మీరు నగరమునకు చేరిన పిమ్మట కుబేరుని సోదరుడు రాక్షసులకు రాజు అయిన రావణుడితో నేను చెప్పిన విషయములను అన్నింటినీ యథాతథంగా చెప్పండి. ఏ బలముల శక్తి సామర్థ్యములను నమ్ముకొని నా సీతను అపహరించితివో ఆ బలములతో సహా బంధుమిత్రులందరితో కూడి నీవు నా ఎదుట నిలువుము, నన్ను శరణుగోరు అని చెప్పమన్నాడు. లేనిచో ప్రాకారములతోడను సింహద్వారములతోడను గూడిన లంకా నగరమును రేపు ప్రాతకాలమునందే నా శరములచే నేలగూల్చెదను. నీ రాక్షస బలములను పూర్తిగా మట్టి గరిపించెదను. చూచుచుండుము రావణ, దేవేంద్రుడు తన వజ్రాయుధమును దానవులపై ప్రయోగించినట్లుగా నేను నీపైనను నీ సైన్యము మీదను భయంకరములైన నా బాణములను వీరావేశముతో వేయుదును అని శ్రీరాముడు రాక్షసులైన సుఖసారణుల ద్వారా రావణునకు సందేశాన్ని పంపించాడు. పిమ్మట వారు జయ జయధ్వనులతో ధర్మవత్సలుడైన శ్రీరాముని ప్రస్తుతించి, చూడండి, అఫ్కోర్స్ దే హ్యాడ్ నో అదర్ గో, తిన్నగా లంకా నగరమునకు చేరి రావణుడితో ఇలా అన్నారు. విభీషణ గృహీతౌతు వధార్హౌ రాక్షసేశ్వర దృష్ట్వా ధర్మాత్మనా ముక్తౌ రామేణామిత తేజస. ప్రభు, మేము అచ్చటికి చేరగనే విభీషణుడు మమ్ములను బంధించి వధార్హులనుగా పేర్కొనెను. అంతటా మిగుల పరాక్రమశాలియు ధర్మాత్ముడును అయిన శ్రీరామచంద్రుడు దూతను వధింపరాదు అని తలచి దయతో మమ్ములను విడిచిపెట్టెను. ఇక్కడ చూడండి, చిన్న విచిత్రమైన ఆలోచన అందరికీ కలుగుతుంది. అదేమిటి అంటే, ఆంజనేయుణ్ణి బంధించి తీసుకువెళ్ళినప్పుడు రావణాసురుడు కొలువులో విభీషణుడు ఏమన్నాడు? దూతను చంపడం సరైన పని కాదు, వదిలేసేయండి అన్నాడు. కానీ ఇక్కడ వధార్హౌ రాక్షసేశ్వర అని అన్నాడా విభీషణుడు? కానీ వీళ్ళు ఏమన్నారు? మమ్మల్ని వధించండి అని చెప్పి ఆయన అన్నాడు విభీషణుడు అని తోసుమాట చెప్పారు. ఇలా ఉంటుంది అంటే కమ్యూనికేషన్లో. కానీ శ్రీరాముడు మమ్మల్ని దయతో వదిలేశాడు. ఏకస్థానగతా యత్ర చత్వారః పురుషర్షభాః లోకపాలోపమాశూరాః కృతాస్త్రా దృఢవిక్రమాః రామో దాశరథి శ్రీమాన్ లక్ష్మణశ్చ విభీషణः సుగ్రీవశ్చ మహాతేజా మహేంద్ర సమవిక్రమः ఏతే శక్తాః పురీం లంకాం స్త్రప్రాకారాం సతోరణాం ఉత్పాట్య సంక్రామయితుం సర్వే తిష్టంతు వానరాః. దశరథుని కుమారులు సర్వశుభలక్షణ సంపన్నులు అయిన రామలక్ష్మణులు, విభీషణుడు, మహా తేజస్వియు, ఇంద్రుని ఎంతటి పరాక్రమము గలవాడును అయిన సుగ్రీవుడు అను నలుగురు పురుష శ్రేష్ఠులను లోకపాలుర వలె మహాశూరులు, తిరుగులేని పరాక్రమశాలురు, అస్త్రశస్త్ర విద్యలలో ఆరితేరిన వారు ఈ నలుగురును దృఢమైత్రితో అచ్చట నిలిచియున్నారు కనుక వారికి విజయము తథ్యము. వానర సైన్యముల సహాయము లేకుండగా ఈ నలుగురే ప్రాకారములతో సింహద్వారములతో కూడిన లంకా నగరమును నేలమట్టము గావింపగలరు అనే అసెస్మెంట్ వినిపించారు ఆయనకి. యాదృశం తశ్చ రామశ్చ రూపం ప్రహరణాని చ వదిష్యతి పురీం లంకాం ఏక తిష్టంతు తే త్రయః. రామలక్ష్మణ గుప్తా సా సుగ్రీవేణ చ వాహిని బభూవ దుర్ధర్షతరా సేంద్రైరపి సురాసురైః ప్రహృష్టరూపా ధ్వజినీ వనౌకసాం మహాత్మనాం సంప్రతి యోద్ధుమిచ్చతాం అలం విరోధేన శమో విధీయతాం ప్రదీయతాం దాశరథాయ మైథిలీ. యుద్ధ సన్నద్ధుడైన శ్రీరాముని రూపమును ఆ మహావీరుని అస్త్ర విద్యాపాటవమును గమనించినచో
మన లంకా నగరమును రూపుమాపుటకు అతడు ఒక్కడే చాలనిపిస్తోంది. ఇక తక్కిన ముగ్గురితో విభీషణుడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు అసలు పనేమీ ఉండదు. రామలక్ష్మణులు, సుగ్రీవుడు వానరసేనకు రక్షకులుగా ఉన్నారు. అందువలన అది దుర్భేద్యమైనది. ఇది పాయింట్. సురాసురులు దేవేంద్రునితో కూడి ప్రయత్నించినను ఆ సైన్యమును ఏమీ చేయజాలరు. ప్రస్తుతం యుద్ధ సన్నద్ధులయ్యున్న మహాయోధులకు వానర వీరుల యొక్క సేన మిగుల ఉత్సాహంతో ఉన్నది. అంచేత వారితో యుద్ధము చేయుట తగని పని. సంధి చేసుకొని శ్రీరామునకు సీతాదేవిని అప్పగించుటయే మేలు అన్నారు వాళ్ళిద్దరూ. చూడండి, ప్రహృష్ట రూపా ధ్వజనీ వనౌకసాం మహాత్మనాం సంప్రతియోద్ధుమిచ్చతాం అలం విరోధేన శమో విధీయతాం ప్రదీయతాం దాశరథాయ మైథిలి అన్నారు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే కిష్కింధాకాండే పంచవింశ సర్గః. శ్రీరామచంద్రశ్రితపారిజాత సమస్త కళ్యాణగుణాభిరామః సీతాముఖాంభోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.